నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఇండియా బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటూ కూడా ఒక సర్వే నిర్వహించిందట ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో. ఆ సర్వేలో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయట. ఇందులో అటల్ బిహారీ వాజ్పేయి, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, అలాగే పిఎం నరేంద్ర మోదీ, ఈ నలుగురిని పెట్టేసి నలుగురిలో బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని పోల్ నిర్వహించిందట. దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ నేను ఇప్పుడు చదువుతాను. బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మన దేశంలో ఇప్పటి వరకు ఎవరు బెస్ట్ ప్రధానమంత్రి అని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. ఇందులో మోదీకి 44% ప్రజలు పట్టం కట్టారు, వాజ్పేయికి 15%. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇందిరాగాంధీకి 14%. అంటే 14 మూళ్ళు 42, అంటే 3 రెట్ల కంటే ఎక్కువ కూడా మోదీ పాలనే బాగుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మన్మోహన్ సింగ్ కి 11% ఓట్లు పడ్డాయి. అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు అనేవి మోదీ హయాంలో పెద్ద నిర్ణయాలు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మూడ్ ఆఫ్ ది నేషన్ ఒక సర్వే చేసి ఈ నలుగురు ప్రధానులలో ఎవరు బెస్ట్ ప్రధాని అని అడిగితే ఇందిరాగాంధీ 3వ స్థానంలోకి వెళ్తే ప్రధాని మోదీ ప్రథమ స్థానంలో నిలిచారట. అంతేకాదు ఎవరు ఊహించినట్టుగా మిగతా ముగ్గురివి కలిపితే ఎంతో ప్రధాని మోదీకి అంత 44% మంది ప్రజలు మోదీ వైపు నిలబడ్డారట. 26, 36, 40% మంది వీళ్ళ ముగ్గురికి ఇచ్చారట. మిగిలిన వాళ్ళు 85 అంటే 15% మంది ప్రజలు ఏం చెప్పలేము అనేది చెప్తే వీళ్ళ ముగ్గురు పర్సంటేజ్ ఎంత కలుపుతుందో అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ ఓటర్లు అంతకంటే ఎక్కువ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం బాగుంది అనేది కూడా చెప్పారట. మొత్తానికి ప్రస్తుతం నెక్స్ట్ పిఎం ఎవరు అంటే ప్రధాని నరేంద్ర మోదీ, రాబోయే ప్రభుత్వం ఏంటి అంటే బీజేపీ అనే కాదు. ఇండియా టుడే సర్వేలో బెస్ట్ ప్రధాని ఎవరు అంటే కూడా దేశవ్యాప్తంగా ప్రజలు నరేంద్ర మోదీకి మించిన ప్రధాని లేడు అంటూ కూడా ఒక సర్వే రిపోర్ట్లో వెల్లడించడం అంత భారీ మెజారిటీతో అనేది విపక్షాలకు ప్రతిపక్షాలకు మింగుడు పడని అంశం అంటున్నారు. మరి ఈ సర్వే రిపోర్ట్ పై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.